ఆమె చచ్చిపోతా 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 ఎవరిని భయపట్టిస్తుంది, అసలు ఎందుకు చేస్తుంది ఇవన్నీ? చచ్చిపోతుంటే డైరెక్ట్ చచ్చిపోవాలా టెన్షన్ లేకుండా. నాకు సీరియస్లీ చెప్పాలంటే చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ అవుతుంది నా మైండ్కి. నాకున్న టెన్షన్లకి, ఈ పిల్ల పెట్టే టెన్షన్లకి అసలు నేను ఒకలా ఉండలేకపోతున్నా. నాది నేను ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నా. విడిచిపెట్టినట్టుండు. ప్రశాంతంగా ఉండు కదా, నేను ఎవరు ఎందుకు మొట్టమొదటి నీకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? విడిచిపెట్టుకున్న ప్రతి ఓడు ప్రశాంతంగా ఉంటాడు, కానీ నాకు మాత్రం ప్రశాంతం లేదు. ఆ లవ్లో ఉన్నా ప్రశాంతం లేదు, ఆ లవ్లో లేకున్నా ప్రశాంతం లేదు. పండు ఫోన్ చేసి, అరే ఇందిరా మామ ఇప్పుడు పంచాయతీ లేదు, నువ్వేమనుకుంటున్నావు, ఆ పిల్లకి ఏమైనా అయితే మంచిగా ఉండదు అంటే నేను ఎరిపోకునా. తిండి ప్రశాంతంగా తినలేకపోతున్నా. తాగుదామని సిట్టింగ్లో కూర్చుంటే నా మొడ్డలోది ఆ తాగుడు కూడా ప్రశాంతంగా ఉండదు. తాగుదేమో గుర్తొస్తాయి. ఎట్లుంటుంది చెప్పు, ఒకసారి చేసుకోవా? మెడకాయ తాడేసి గుంజింది అనుకో, చచ్చిపోతావు. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నాకు? హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, నేను సనా నాకు ఒకటి మాట్లాడింది, నేను ఊరేసుకుంటున్నా, నేను చచ్చిపోతున్నా, ఇవన్నీ నాతోని. సో ఆమె వల్ల నాకు చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ అయిపోతుంది. మెంటల్లీ నేను ఒక మనిషిలా ఉండలేకపోతున్నా. అందరూ మౌనిక నాకే ఫోన్ చేసి తిడుతుంది. అందరు ఫోన్ చేసి అందరూ అంటారు, ఆ పిల్లకి ఏమన్నా అయితే నీ మీదకి వస్తుంది, నువ్వే హామీ ఇవ్వాలి, ఏం చేస్తున్నావు ఆ పిల్లని. ఆ పిల్ల వల్ల నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళినా, నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్తో గొడవ అయితే నీ కొట్టొచ్చు. నా పాపం ఆడు ఎవరెవరికో ఫోన్ చేసుకుంటుండు. వాడు నాకు ఆమె మీద కోపం ఊళ్ళోళ్ళ మీద చూపిస్తున్నా. నాకు ఏం నిజంగా సీరియస్లీ నాకు ఏం అర్థమవుతలేదు. ఆమె చచ్చిపోతా ఎవరిని భయపట్టిస్తుంది, అసలు ఎందుకు చేస్తుంది ఇవన్నీ? చచ్చిపోతుంటే డైరెక్ట్ చచ్చిపోవాలా టెన్షన్ లేకుండా. నైట్లలో ఫోన్లు చేసుకుంటా, నేను చచ్చిపోతా అనుకుంటే ఏడుచుకుంటా, పండు దగ్గరికి పోయి ఇవన్నీ ఎర్రిపుకుని చేద్దాం అనుకుంటుంది, ఎవరిని గొడవలు పెడదాం అనుకుంటుంది. ఏంది నాకు సీరియస్లీ చెప్పాలంటే చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ అవుతుంది నా మైండ్కి. నాకున్న టెన్షన్లకి, ఈ పిల్ల పెట్టే టెన్షన్లకి అసలు నేను ఒకలా ఉండలేకపోతున్నా. ఎర్రిపోకలా తిరుగుతున్నా, పిచ్చిపోకలా, ఎటు పడతాటు. వద్దులే, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది కానీ బయట. సో వెళ్ళి మాట్లాడతా, ఏమంటుందో. నేనైతే ఫైనల్ వీడియో అనుకుంటున్నాను నా తరపు నుంచి. సో కుట్టాల్సిన టైం వస్తే చూద్దాం. మొట్టగా జీవితం పోకలు అస్సలు ఎంత బాగుండేటో నా మొట్టది. తిండి లేదు, తాగుడు పోకలు అమ్మ తాగుడు పని చేద్దాం అనుకున్నా. ఇంకా జనవరికి నా సుల్లి పని చేసేటట్టున్నా నేను జనవరికి. ఇంకా సో డోర్ వేసిందే ఉన్నట్టయింది. బట్ ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలేవా? ఎందుకు ఫోన్లో స్టార్ట్ సరి చేస్తున్నావు? చచ్చిపోవాల్సింది కదా మరి. చెప్పు సానా, ఎందుకు టార్చర్ చేస్తున్నావు? చచ్చిపోవాల్సింది కదా. మొడ్డ కూడా నీకు బతుకున్నావా? ఫోన్ చేసి ఎందుకు చచ్చిపోతా నాన్న? అదే చెప్తున్నా, మరి ఎందుకు భయపెడుతున్నావు మనుషులని? మరి చచ్చిపోలేవే ఎందుకు? అవునా? మరి ఎందుకు ఫోన్ చేసినావు? నీ వల్ల నాకు ఎంతమంది ఫోన్ చేసి ఎన్ని తిడుతారు తెలుసా? మౌనిక ఫోన్ చేసి తిడుతుంది.
ఒకసారి చెప్పవా నీ వల్ల నాకు ఎంతమంది ఫోన్ చేసి తెలుసు ఎన్ని మాటలు అంటారు ఎంతమంది నీకేమన్నా అయితే నన్ను పట్టుకుంటారు నేను ఏమీ ఎర్రిపుకుని కాదు నేను జైల్లో కూర్చొని ఎర్రిపుకులా ఉండాలనుకోవట్లా గిల్టీ ఫీల్ అవుతుంది అర్థమవుతుందా నాది నేను ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నా ఇడిసబెట్టినట్టుండు ప్రశాంతంగా ఉండు కదా నేను ఎవరు టార్చర్ ఎందుకు మొట్టమొదట నీకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను ఒక్కసారి ఫోన్ చేసిన ఏదో నాకు బాధ అనిపించింది నీకు ఒక్కడికి ఏం చేయను నేను నువ్వు అందరికి చేసుకోవచ్చు చెప్పు నువ్వు రేపు పొద్దునే చచ్చిపోతావు చచ్చిపోను ఎవరిని పడతాడు నేను చచ్చిపోను కదా ఐ మీన్ అడుగుతున్నా ఎవరిని పడతాడు నేనే పట్టుకుంటాను మరి నీ వల్లనే కదా ఇంత ఇంత నా వల్ల ఏమైంది మరి నీ వల్లనే కదా బాబు నాకు ఏం అర్థమవుతలేదు తెలుసా నాకు మెంటల్ నీ సనా అనే మ్యాటర్ వస్తే నాకు చాలా మెంటల్ ప్రెషర్ ఉంది తెలుసా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా విడిసబెట్టుకున్న ప్రతి ఓడు ప్రశాంతంగా ఉంటాడు కానీ నాకు మాత్రం ప్రశాంతం లేదు ఆ లవ్లో ఉన్నా ప్రశాంతం లేదు ఆ లవ్లో లేకున్నా ప్రశాంతం లేదు బయట ఎర్రిపుకులా చూస్తారు నీ వల్ల గొడవలు అవుతున్నాయి నాకు బయట నువ్వు చేసే అట్లా టార్చర్ కి మైండ్ కి ప్రెషర్ ఒకటేసారి ఫోన్ అర్థమవుతుందా ఒకటేసారి ఫోన్ చేసి నార్మల్ నీతో మాట్లాడతాం అనుకోని మాట్లాడినా ఎవరు చేసి చెప్పు మౌనిక ఫోన్ చేసి చెప్పింది ఎప్పుడు దానికి నాకు గొడవ ఏమంటా దానికి ఏమన్నా అయితే నేను కేసు పెడతా బొక్కలు ఎత్తా పండు ఫోన్ చేస్తుంది పండు ఫోన్ చేసి అరే ఏందిరా మామ ఇప్పుడు పంచాయతీ లేదు నువ్వేమనుకుంటున్నావు ఆ పిల్లకి ఏమన్నా అయితే మంచిగా ఉండదు అంటే నేను ఎరిపుకున్నా చెప్తున్నావు ఏంది వింటున్నా అందుకోసమే నీకు ఎట్లా కనిపిస్తున్నా నాకు అర్థమవుతలేదు నీ వల్ల వేరే కొట్టినా ఆ రూమ్ వాళ్ళ కాళ్ళ గొడవ నా మీదకి వచ్చింది అది మనం అట్లా టార్చర్ ఉంది నీ వల్ల నేను ప్రశాంతంగా ఉండదు తిండి ప్రశాంతంగా తినలేకపోతున్నా తాగుదామని సిట్టింగ్ లో కూర్చుంటే నా మొడ్డలోది ఆ తాగుడు కూడా ప్రశాంతంగా ఉండదు తాగుతే ఏమో గుర్తొస్తాయి నువ్వు తాగుతావు కదా నీకు అలవాటే కదా ఒకసారి తాగి చూడు మొడ్డలతో మసలు దెంగుకుంటా ఒరే బాబు నువ్వు ఏదున్నా నువ్వు క్లారిటీ తీసుకొని నువ్వు బతికే స్వామి ఆల్రెడీ ఆ వీడియోలో ఎండింగ్ కి క్లారిటీ చెప్పినా కదా మన ఇద్దరు స్టోరీ ఎండ్ అయిపోయింది ఫైనల్ నీకు ఐ లవ్ యూ చెప్తూ అనుకుంటున్నా చెప్పేసినా అని చెప్పినా కదా ఏమన్నా అవుతుందో అట్లా నాకు ఫోన్ చచ్చిపోలేదు బాగానే కదా డైరెక్ట్ గో నేను చచ్చిపోను నేను చచ్చిపోతా మరి ఎందుకు బెదిరించినావు ఫోన్ చేసి బెదిరియాలి చెప్పినా నీకు అది బెదిరించుడే బెదిరించుడు అంటే ఎట్లుంటది తెలుసా ఎట్లుంటది చెప్పు ఒకసారి చేసుకోవా నేను చేసుకున్నా నీకోసం మెడకాయ తాడేసి గుంజిందనుకో గుంజుతో చచ్చిపోతావు టార్చర్ గుద్దంతే అయ్యో నా ఈ 25 ఏళ్ళల్లో నా జీవితంలో ఏ రోజు ఏ అమ్మాయితో టార్చర్ చూడలే డే వనే ఆ రోజు వద్దనుకున్నాను మొట్ట ఇంకో సంవత్సరం దాకా ఆయన అయిపోతుండే కదా ఇలా బాగుంటుండే ఉండాల్సింది కదా మరి అప్పుడే తెలివి ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తావు అందుకే ఏంటో యాక్సెప్ట్ చేయలే ఆ 3 నెలలు చూసినా కదా నువ్వు మెల్ల రాను ఇంత పెద్ద నేను రోజు నిమిషాలు దాని తర్వాత యాక్సెప్ట్ చేసినావు మరి నేను మధ్యలో నిన్ను వదిలేసినప్పుడు నువ్వు వచ్చి బతిమలు అడుకున్నావు మరి అప్పుడు గుర్తు రాలేదా నువ్వు ఇంత పెద్ద టార్చర్ చూపిస్తావు అని చెప్తే నేను దేవాన్ని ఇడిసబెట్టేస్తుంది మరి ఇప్పుడు వదిలే మరి ఇప్పుడు వదిలేసిన ఎందుకు వచ్చినావు మరి చెప్పు ఆ రోజు ఎందుకు వచ్చినావు నేను చచ్చిపోతా అంటే ఏ రోజు ఎందుకు వచ్చి ఆ రోజు మిడిల్ శంషాబాద్ పోయిందని ఎందుకు వచ్చినావు నేను చచ్చిపోతా అంటే నార్మల్గా వచ్చినా ఏమైందని తెలుసుకోవడానికి నేను అందుకే వచ్చిన తెలుసుకున్నావు కదా అయిపోయిందిగా పో మరి బాబు నీకున్నంత గుద్దపల్లి కూలర్ లేదే నాకేం లేదు అసలు నువ్వు అమ్మాయి లెక్క ఉట్టాల్సింది కదా అబ్బాయి లెక్క ఉట్టాల్సింది బై మిస్టేక్ లో మిస్ అయింది అది నువ్వెవరితో పెట్టుకొని నువ్వు పట్టుకొని నువ్వు చేసుకొని వచ్చి నాతో మాట్లాడితే ఏమొస్తా చెప్పు ప్లీజ్ నాకు ఒకసారి అవన్నీ జరిగి ఎవరి వల్ల చెప్పవా నా వల్ల అవుతుందా ఐదు నెంబర్ బ్లాక్ చేయి ఇంకోసారి ఫోన్ రా రే బాబు నీకు ఇంకోటి క్లారిటీ ఇస్తున్నావు ఇంకోసారి ఫోన్ చేసిన నాకు ఇట్లా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా చేసుకుంటుందని ఫోన్లో వచ్చిన
నేను డైరెక్ట్ వస్తా చంపిస్తా నువ్వు బతుకుంటే. నువ్వు ఎవరు ఇదే నిజం. నువ్వు నన్ను చెప్పడానికి ఎవరు చెప్పారు? బరాబర్ వస్తా మెడకాయ ఇట్లా వస్తా బ్లేడ్ తో. ఇంకోసారి నా దగ్గర నుంచి నీకు ఫోన్ వచ్చినప్పుడు నీ వల్ల వచ్చి మాట్లాడు, ఎవరు లేనప్పుడు వచ్చి ప్రతిసారి మాట్లాడు. ఎవరు లేనప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నాకు? ఎప్పుడు ఫోన్ చేసినా నిన్నదే. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? నువ్వు చేతులు అయ్యాకు అర్థమవుతుందా? నేను అసలు నీకు సంబంధం లేనట్టుంటున్నా. మరి ఎట్లనే ఉండు, మరి ఎందుకు వచ్చినావు? అర్థమవుతుందా? ఎంత ఉండాలి అంత ఊరికే నీ దారి నేను చూసుకుని నా దారి నేను చూసుకుంటా పో. నేను మొడ్డ ఉడిచిపోతానో గుద్ద తెగించుకుంటా నా ఇష్టం. కూర్చుపో. నీకు సంబంధం లేనంటే నువ్వు రాకు. చేసుకునేదంటే నువ్వు చేసుకో. ఆ మొడ్డలో టార్చర్ నాకెందుకు?